అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, పోరగాన్లు, గంజాయి ఇప్పుడు ఒక 200 బీరు కావాలంటే 2 చుట్లు కొడితే వస్తాయి అని చెప్పేసి అదే కాన్సెప్ట్లా పోరీల గురించి ఇట్లా అమ్మాయిల గురించి గంజాయిల గురించి ఊర్లలో నుంచి కూడా అబ్బాయిలు ఏమంటే ఒక రోజు నడిపొస్తే 2 రోజులు ఇంటికాడ ఉండొచ్చు అనే విధంగా అక్కడ తాగుడుకు బానిసాయి. ఈరోజు ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ దానిలో భాగంగా మన సిటీ ఆటో డ్రైవర్లు అందరూ కానీ డిస్ట్రిక్ట్ ఆటో డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరిగింది. ఇది ఎందుకు అని అంటే ఈ కార్పొరేట్ సంస్థలు చాలా తక్కువ రేట్లు ఇస్తూ మన రక్తాన్ని పీలుస్తూ ఉన్నాయి. సో దీని గురించి ఒక నిరసన వ్యక్తం చేద్దాం. ఈ ఏవైతే యాప్లు ఉన్నాయో వాటి అన్నింటినీ బ్రేక్ డౌన్ చేద్దాం. ఇవి అసలు మనకు వద్దు చెప్పాలి అని అంటే ఒక పక్క అసలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మేము ఇట్లా నడుపుతా ఉన్నాం తప్పించి ప్రభుత్వం కనుక సరైన విధంగా నడిపిస్తే మాత్రం ఖచ్చితమైనటువంటి రేట్లతో మేము మరింత దేశాభివృద్ధిలో భాగంగా ముందుకు పోతూ ఉంటాము. ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే ఇందులో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇటో పక్క బైకులను ఎల్లో ప్లేట్ లేకుండా వైట్ ప్లేట్తో నడుస్తూ ఉంటే కొన్ని లక్షల బండ్లు నడుస్తూ ఉన్నాయి. అయినా కూడా చోద్యం చూస్తూ ఉన్నది. ఇటు మరో పక్క ఇటు ఫ్రీ బస్ పెట్టి మా యొక్క ఆటో డ్రైవర్లు అందరూ బతుకులన్నీ అయితే ఆగమామైనా చెప్పాలి. దీనికి కారణం ఎవరు అంటే ప్రభుత్వమే ఖచ్చితమైనటువంటి. ప్రతి డ్రైవర్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దీని మీద తక్షణమే ప్రభుత్వము ఇటు కార్పొరేట్ సంస్థలు కూడా సరైన నిర్ణయం తీసుకొని మా ఆటో డ్రైవర్ల బతుకులు బాగుపడే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుతూ ఉంటూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా క్యాబ్ డ్రైవర్ కానీ ఆటో డ్రైవర్ కానీ ఎవరైనా సరే ఈరోజు అందులో ఆ యాప్లో నడపకుండా ఆ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. సో దీనికి అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని కార్ డ్రైవర్ని కోరుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ కంపెనీలు మాట వినాలంటే ఇంతమందితో మాట వింటదంటారా మీరు? ఖచ్చితమైనటువంటి మేమందరం ఒక యూనిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వింటది. దాని గురించే ఈ యొక్క నిరసన. ఈ కార్యక్రమం చేపట్టింది కూడా మా ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ప్రతి ఒక్క డ్రైవర్ ఐకమత్యంగా ముందుకు పోవడానికి మాత్రమే ఇది మేము తీసుకున్న నిర్ణయము. ఇది ఓన్లీ ఛాంపిల్ మాత్రమే అనుకోవాలి. రాబోయే రోజుల్లో అవసరం అనుకుంటే ఈ యాప్లను కూడా డిలీట్ చేసి మరింత ముందుకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ నుంచి కూడా ఒక యాప్ కోరుకుంటా ఉన్నాము. దాని నుంచే నడవాలని మేము సిద్ధంగా ఉన్నాము. సో ఇది నిరసన, ఇది ఛాంపిల్ మాత్రమే. రాబోయే రోజుల్లో మాత్రం సంచలనాత్మకంగా ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల మూడింటిని తీసేసి మేము గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే మీటర్ రేట్లు కానీ లేకపోతే మేమే స్వయంగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని తయారు చేసుకొని ముందుకు పోయే విధంగా మేము కార్యాచరణ చేసి ముందుకు పోతామని చెప్పేసి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు అన్న. బైకులు అయితే ప్రస్తుతానికైతే విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. కొన్ని లక్షల బైకులు ఇక్కడ ఎల్లో ప్లేట్తో కాకుండా వైట్ ప్లేట్తో నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళకంటే తక్కువ మాకు రేటు. వాళ్ళు ఉద్యోగులు ఎట్లా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, పోరగాన్లు, గంజాయి ఇప్పుడు ఒక 200 బీరు కావాలంటే 2 చుట్లు కొడితే వస్తాయి అని చెప్పేసి అదే కాన్సెప్ట్లా పోరీల గురించి ఇట్లా అమ్మాయిల గురించి గంజాయిల గురించి ఊర్లలో నుంచి కూడా అబ్బాయిలు ఏమంటే ఒక రోజు నడిపొస్తే 2 రోజులు ఇంటికాడ ఉండొచ్చు అనే విధంగా అక్కడ తాగుడుకు బానిసాయి వాళ్ళని చెడగొడతా ఉన్నారు. ఈ బైకుల వల్ల నష్టమే తప్పించి లాభం ఎవరికి కూడా లేదు. సేఫ్టీ విషయం అయితే అది సేఫ్టీ కాదు కదా. అది గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఇంటి అవసరాల గురించి మాత్రమే బైక్ వాడాలి కదా. అది గవర్నమెంటే చెప్తా ఉన్నది, మేము కాదు కదా చెప్పాల్సింది. ఎల్లో ప్లేట్ ఇస్తే నడుపుకోమనండి, అది అందరికీ సౌఖ్యం కదా. అట్లా చెప్తున్నాం మేము, అంతే.